హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మొత్తానికి హషరా ట్రైనింగ్ ఆర్క్ అయితే కంప్లీట్ అయింది. అసలు లాస్ట్ ఎపిసోడ్ మామూలుగా లేదు. కాసేపు క్రంచ్ రోల్ క్రాష్ అయ్యింది. అండ్ అలాగే ఐఎండిబిలో రేటింగ్ ఆల్మోస్ట్ 10 ఉందంటే ఇంక అర్థం చేసుకోండి డిమన్ స్లేయర్ అరాచకం ఏ విధంగా సాగిందో. నేనైతే లాస్ట్ ఎపిసోడ్తో 200% సాటిస్ఫై అయ్యాను. ఎపిసోడ్ చూసాక లిటరల్ నాకు అసలు ఏమనిపించిందంటే, సరే ఫ్రెండ్స్, ఇంక అసలు ఆలస్యం చేయకుండా ఓవరాల్ రివ్యూని స్టార్ట్ చేసేద్దాం. హషరా ట్రైనింగ్ ఆర్క్ అసలు ఈ పేరుకు తగ్గట్టే మొత్తం చాలా వరకు మేజర్గా ట్రైనింగే జరిగింది. అలాగే కొద్దిమంది హషరాస్ యొక్క బ్యాక్ స్టోరీని కూడా చూస్తాం. నాకు స్పెషల్గా నచ్చిన ట్రైనింగ్ ఏంటి అంటే స్నేక్ హషిరాతో ట్రైనింగ్ చాలా బాగుండింది. తర్వాత స్టోన్ హషిరాతో ఎమోషన్స్ని మొత్తం యాంప్లిఫై చేసి ఆ బోల్డర్ని పుష్ చేయడం, సో అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి నాకు. స్టోన్ హషిరా బ్యాక్ స్టోరీ కూడా నాకు చాలా చాలా నచ్చింది. లైక్ అంత చిన్న ఏజ్లోనే అండ్ అలాగే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకుంటూ ఉండడు, లీన్గా ఉంటాడు. ఆ టైంలోనే ఒక డీమన్ని ఏ వెపన్ యూస్ చేయకుండా లిటరలీ తన చేతులతో చంపేస్తాడు. క్రేజీ స్ట్రెంత్ అంతే. ఇంకా తర్వాత హషిరాస్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి వాళ్ళ మధ్య ఫైట్ చేసుకున్నారు కదా, లైక్ విండ్ హషిరా, వాటర్ హషిరా, మిస్ట్ హషిరా. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ సిరీస్ గురించి తెలిసిందే కదా, సేమ్ ఎప్పట్లానే ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ వరకు స్లోగా బిల్డ్ చేస్తూ వెళ్ళాడు. ఇంకా మొత్తం లాస్ట్లోనే ఎమోషన్స్ కానీ, యానిమేషన్ కానీ, లైక్ స్టోరీ ప్రోగ్రెషన్ కానీ, షాకింగ్ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి లాస్ట్లోనే. సేమ్ అదే విధంగా ఈ ఆర్క్లో కూడా అంతే. ముజాన్ ఎంట్రీ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ముజాన్ అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు పైనుంచి ఒక షాట్, కింద నుంచి ఒక షాట్, సైడ్ నుంచి ఒక షాట్, స్మోక్ రావడం, అసలు యానిమేషన్ని వేరే లెవెల్లో చూపించారు. నాకైతే మన తెలుగు సినిమాలో హీరో ఎంట్రీ ఉంటుంది కదా, ఆ విధంగా అనిపించింది. లైక్ స్లో మోషన్లో రావడం, దుమ్ము ఎగరడం, ఆ విధంగా. ఇక్కడైతే స్మోక్ లాగా చూపించారు. లాస్ట్ ఎపిసోడ్ మొత్తం ఇప్పుడేమవుతుందో అన్నట్టే ఉండింది. మొత్తానికి ముజాన్ అండ్ అలాగే ఇబియాష్కి కూడా ఒకే బ్లడ్ లైన్కి చెందినట్టు మనకైతే తెలిసింది. ఇంకా ఆ ఎక్స్ప్లోజన్ అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ అప్పుడు కూడా ఆ ఎక్స్ప్లోజన్ జరుగుతున్నప్పుడు ఇచ్చిన డీటెయిలింగ్, లైక్ చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కూడా ఇలా పేలిపోతూ ఉండడం, వా ఏమన్నా ఉండిందా. నేను కాసేపు ముజాన్ ఈ విధంగా బ్లాస్ట్ చేశాడా, ముజాన్ కీ పవర్ కూడా ఉందా అనేసి అనుకున్నా. కానీ ముజాన్ చెప్పిన తర్వాత మనకు తెలిసింది ఇదంతా మాస్టర్ మైండ్ ఇబియాష్కి పని అని. ముజాన్ని ఏ విధంగానైనా సరే చంపాల్సిందే అన్నది మాత్రం మైండ్లో పెట్టుకుని ఎన్ని లెవెల్స్లో పెట్టాడు ట్రాప్స్. ఫస్ట్ తనే ఒక బేట్గా ఉన్నాడు, దాన్ని యూజ్ చేసుకుని ఎక్స్ప్లోజన్స్ పెట్టాడు. ఎక్స్ప్లోజన్స్లో కూడా ముజాన్ తొందరగా రీజనరేట్ అవ్వని పార్టికల్స్ వాడాడు. నెక్స్ట్ ఏమో డాక్టర్ టమియో బ్లడ్ డీమన్ ఆర్ట్. ఇంకా నెక్స్ట్ ఏమో మన స్ట్రాంగెస్ట్ హషిరా, స్టోన్ హషిరా. అసలు ఆ స్టోన్ హషిరా ఎంట్రీ అయితే మామూలుగా లేదు. ఆఖరికి హెడ్ని మనం తీసేసినా కూడా రీజనరేట్ అవుతూనే ఉంటాడు. సో ముజాన్ని డిఫీట్ చేయగలిగింది ఓన్లీ సన్లైట్ మాత్రమే అన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని కూడా స్టోన్ హషిరాకి ఇబియాష్కి ఇచ్చాడు. అసలు హీజ్ ఏ జీనియస్ అనిపించింది నాకు. ఇంకా లాస్ట్లో హషిరాస్ అందరూ ముజాన్ని చంపడానికి వాళ్ళ బ్రీతింగ్ టెక్నిక్స్తో రెడీగా జంప్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ హోల్డింగ్ మై బ్రెత్ అంతే. ఏం జరుగుతుందా అని, ఏంట్రా అప్పుడే క్లైమాక్స్ అని అనుకున్నా. అప్పుడు ముజాన్ ఏమాత్రం భయం లేకుండా చిన్నగా స్మైల్ చేస్తాడు. నేనైతే అనుకున్నా ఇంక అయిపోయింది, నాకు తెలిసి మొత్తం అప్పర్ ర్యాంక్ డీమన్స్ అందరూ వస్తారు, అలా వచ్చి సేవ్ చేస్తాడు అనుకున్నా. కానీ అంతలోనే అందరూ కూడా మొత్తం హషిరాసే కాదు, అక్కడ ఉన్న వాళ్ళే కాదు, మొత్తం ఎక్కడెక్కడో ఉన్న డిమన్ స్లేయర్ కార్ప్స్కి చెందిన వాళ్ళందరూ కూడా ఆ ఇన్ఫినిటీ క్యాజువల్లో పడిపోతున్నప్పుడు నేను షాక్లో ఉన్నా అంతే. అలా పడిపోతున్నప్పుడు చాలా వరకు అందరూ కన్ఫ్యూజన్లో, భయంలో అండ్ అలాగే కోపంతో ఉంటారు. కానీ మన ఇనోస్కే ఉన్నాడు కదా, అసలు హ్యాపీగా చాలా ఎగ్జైటింగ్గా దూకుతాడు. అరే ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, జెనిట్సు క్యారెక్టర్ అయితే ఆ లెటర్ వచ్చినప్పటి నుంచి టోటల్లీ చేంజ్ అయిపోయాడు. ఆ సీరియస్ జెనిట్స్ని చూస్తుంటే నాకు అసలు ఈజ్ రెడీ టు కిల్ అండ్ అప్పర్ ర్యాంక్ డీమన్ అన్నట్టున్నాడు. ఆ క్యాజువల్లోకి జెనిట్సు పడుతున్నప్పుడు కూడా ఐస్ క్లోజ్ చేసే ఉంటాడు, చిన్నగా జూమ్ చేస్తాడు. నేనైతే అబ్బా కళ్ళు ఓపెన్ చేయాలి అనుకుంటా అన్నా, ఓపెన్ చేస్తాడు. అదే సేమ్ కోల్డ్ ఫేస్, లైక్ చాలా డిటర్మినేషన్తో ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంతలా జెనిట్సు ఇలా మారిపోవడానికి ఆ లెటర్లో ఏముందా అని తెలుసుకొని నాకైతే ఉంది. ఈ ఆర్క్లో అయితే ఆన్సర్ ఇంకా దొరకలేదు. సో నేనైతే చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. మేబీ జెనిట్స్కి గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు కదా, ఆయనకి ఏమన్నా అయ్యిండొచ్చా అని నేను అనుకుంటా ఉన్నా. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి?
నేను కాస్త డిసప్పాయింటింగ్‌గా ఫీల్ అయిన విషయం ఏమైనా ఉంది సీజన్‌తో అంటే మేబీ జెనిట్సు అండ్ ఇనోస్కేకి ఇచ్చిన స్క్రీన్ టైమ్ అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్‌లో కూడా వాళ్ళకి అసల నాకు తెలిసి ఏం స్క్రీన్ టైమ్ ఇవ్వలేదనుకుంటా. అందుకే ఈ సీజన్‌లో ఎక్స్‌పెక్ట్ చేశాను కానీ కుదరలేదు. మొత్తానికి సీజన్ అయితే చాలా హైలో ఎండ్ చేశారు. నెక్స్ట్ ఏమో మూవీ ట్రయాలజీ రాబోతుందని అనౌన్స్ కూడా చేశారు. కానీ డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి మనమైతే చాలా వెయిట్ చేయాల్సిందే. డిమాన్ స్లేయర్ అయితే అయిపోయింది. సో ప్రెజెంట్ మీరు ఏ యానిమేని వాచ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్. బట్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో డిఫరెంట్ యానిమేస్ మీద కూడా వీడియోస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థాంక్ యూ.